బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 ఏళ్లలో ఒక్కనాడు కూడా రాష్ట్ర ప్రయోజనం కూడా చేయలేదని, బడుగు బలహీన వర్గాల గురించి గాని పట్టించుకోకపోవడమే కాకుండా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ వైప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. వేములవాడలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెట్టాలని కవిత అనడం విడ్డూరంగా ఉందని, అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఏ ఒక్కనాడు జ్యోతిరావు పూలే విగ్రహానికి కానీ అంబేద్కర్ విగ్రహానికి కానీ పూలమాల వేసిన దాఖలు లేవని, ఈడీ నోటీసులు పంపించినప్పుడల్లా మహిళా బిల్లును తెరపైకి తీసుకొచ్చి డ్రామాలాడుతుందని విమర్శించారు. వేములవాడ దేవస్థానం అభివృద్ధికి 20 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిందని, రాబోయే రోజుల్లో దేవాలయ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. గుడి చెరువులోకి మురుగునీరు రాకుండా శుద్ధి చేసే కార్యక్రమాన్ని కూడా చేస్తున్నట్లుగా చెప్పారు. జీవోని తీసుకొచ్చి వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీగా జీవో తీసుకుని వచ్చి 100 కోట్లతో ఈ దేవాలయ అభివృద్ధి పద్ధతులు తీసుకొని పోతామని ఆనాడు వాళ్ళు రంగురంగుల బ్రోచర్లలో రంగురంగుల వీడియోలలోనే అభివృద్ధి చూపిస్తుందని చెప్పిన అనేక సందర్భాల్లో రాజన్న భక్తుల పక్షాన ప్రజల పక్షాన నేను చేసినటువంటి పోరాటాలు, మరి తదుపరి జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు మాకు అవకాశం ఇచ్చినటువంటి సందర్భంలో గతంలో అభివృద్ధికి ఉడా నుండి హైదరాబాద్ నగర పాలక సంస్థ నుండి 30 కోట్ల రూపాయల నిధులు మంజూరు కాబడి సాఫ్ట్ లోన్ కింద తిరిగి 20 కోట్లు వెనక్కి వెళ్ళినా పట్టించుకొని ఆ ప్రభుత్వ పనితీరును మేము వచ్చిన తర్వాత గమనించి పట్టణంలో రోడ్ల కోసం 35 కోట్ల జీవోను విడుదల చేసి తూతూ మంత్రంగా గుడి చెరువులోకి మురుగునీరు చేరుతున్న పట్టించుకోని సందర్భాన్ని మేము అధికారం రాగానే గుర్తించి 2 మాసాల్లోనే వీటీడీఏ సమావేశాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతను ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరపాలక సంస్థకు తిరిగి వెళ్ళిన 20 కోట్లను సత్వరం విడుదల చేసి వీటీడీఏ వైస్ చైర్మన్గా జిల్లా కలెక్టర్ గారు పవర్ ప్రజెంటేషన్ ద్వారా నిలిచిపోయిన పనులు, అభివృద్ధి జరగబోతున్న పనులను వివరిస్తూ బద్దిపోచమ్మ ఆలయానికి స్థల సేకరణ తీసుకున్నాం కానీ నిధులు లేక ఆగిపోయినటువంటి అంశాన్ని కానీ, టూరిజం శాఖ ద్వారా శివార్చనకు సంబంధించినటువంటి నటరాజ విగ్రహం సంబంధించి ఏవైతే అభివృద్ధి పార్కు సంబంధించి అభివృద్ధి ఆగిపోయిందో ఈ నిధులు కావాలనగానే గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణం స్పందించి 20 కోట్లు విడుదల చేసిండు. త్వరలోనే మరో 35 కోట్ల రోడ్డుకు సంబంధించి కూడా విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చిండు. ఎస్టీఎఫ్ ఫండ్ ద్వారా మురుగు నీరు గుడిచెరులో కలవకుండా కాలువల ద్వారా ప్లాంట్ను ఏర్పడేసి మురుగు నీరు శుద్ధి చేసి పంపాలని చెప్పడానికి కోసం కూడా వారు నిధుల్ని మంజూరు చేయాలని చెప్పిన ఆదేశాలు ఇచ్చినందుకు మేము వేముల నియోజకవర్గ ప్రజల పక్షాన, వేలాడ రాజన్న భక్తుల పక్షాన మరి వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు మేము వేములలో పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజలు మనకి ఇచ్చినటువంటి ఈ గౌరవాన్ని ప్రభుత్వం ఏర్పడడానికి సహకరించినటువంటి మీకు కార్యకర్తలందరికీ ధన్యవాదాలు చెప్తూ ప్రజలకు మన జవాబుదారితో దానితో ఉండాలి, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని చెప్పినటువంటి ఆలోచనను మా ప్రజల మధ్యలో ఉండే విధంగా కార్యకర్త దశా నిర్దేశాన్ని ఇచ్చుకొని రాబో రోజుల్లో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు మేలైనటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా సాగునీటి రంగంలో కూడా అత్యధిక నిధులు ఇవ్వాలని కోరినాం. వైద్యానికి, విద్యకు, రోడ్లు బ్రిడ్జీలకు కూడా వారిని అధికంగా నిధులు ఇవ్వాలని కోరిన క్రమంలో ఇప్పటి వరకు బహుశా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఏ శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం ఏకకాలంలో 10 కోట్ల నిధులు మంజూరు చేయలేదు. అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయా నియోజకవర్గాలకు ఏకకాలంలో ఒక్కొక్క శాసనసభ్యుడికి 10 కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేసిండు. దాని ద్వారా ఈ ప్రాంతంలో ఆగిపోయిన అభివృద్ధి పనులు కూడా అభివృద్ధి పనులు తీసుకున్న కోసం ఇంచుమించు 1200 కోట్లు తెలంగాణలో విడుదల చేశారు. 2 రోజుల క్రితం జియో కూడా రావడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి వెళ్ళిన 6,71,000 కోట్ల అప్పు చేసి ఈ ప్రాంతంలో దేవాలయం నిధులు ఇవ్వలే, ఈ ప్రాంతంలో సాగునీటి రంగాన్ని నిధులు ఇవ్వలే. అంతేందుకు మున్సిపాలిటీలో కూడా కరెంటు బిల్లు కూడా కట్టకుంటే కరెంటు బిల్లు కట్టేటువంటి పరిస్థితి. రోడ్లకు నిధులు ఇవ్వలే, కానీ 6,70,000 కోట్ల అప్పుల కుప్పగా మార్చి వాళ్ళ అభివృద్ధి కోసమే, వాళ్ళ కుటుంబ అభివృద్ధి కోసమే 1,000 కోట్ల అవినీతి అక్రమాలు చేసి తప్ప ఈ ప్రాంతానికి అభివృద్ధి జరిగిందని చెప్పిన మాట కూడా చెప్తూ ప్రజలకు చెప్పాలని చెప్పిన మాట ఈ సందర్భంగా చెప్తూ ఈరోజు అధికారులు ఉన్న 9.5 సంవత్సరాలు జ్యోతిరావు పూలేకి వారు కనిపించాలి.
ఈరోజు అసెంబ్లీలో జ్యోతిరావు పూలే గారు విగ్రహం పెట్టాలంట కవితమ్మ. ఇంతకుముందు మీ నాన్నగారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్క వర్ధంతి కానీ జయంతి కానీ జ్యోతిరావు పూలే గారు దండేసిండా? అంబేద్కర్ గారి జయంతి వర్ధంతి దండేసిండా? ఈరోజు మళ్ళీ ఎన్నికలలో ఓట్ల కోసం అసలు బతుకమ్మ తెలంగాణ రాకముందు ఆడినట్టు బతుకమ్మ ఆట ఒకటి, మళ్ళీ ఇప్పుడు ఈడీలు ప్రశ్నిస్తే ఢిల్లీకి వెళ్ళి మహిళా బిల్ అంటారు. ఈరోజు మళ్ళీ కొత్తగా జ్యోతిరావు పూలే బొమ్మను అసెంబ్లీ పెట్టాలని చెప్పనే కొత్త నాటకాన్ని తెరవేస్తున్నారు. అసలు వీళ్ళ అధికారంలో కూడా బీసీలు పట్టించుకొని బలహీన వర్గాలు, ఈరోజు మేము బలహీన వర్గాల కులగణన చేస్తున్నాం. బలహీన వర్గం జరిగిన అన్యాయాన్ని గుర్తించింది రాహుల్ గాంధీ గారు. దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఎస్సీల కులగణన జరిగింది, వాళ్ళకి రిజర్వేషన్ ఉన్నాయి. బీసీలకు సంబంధించి కులగణన ద్వారా ఆ దామాష ప్రకారం బీసీలకు న్యాయం చేయాలని చెప్పని ఈరోజు బీసీల కులగణన కూడా ఈరోజు ఈ ప్రభుత్వం తెరలేపిందనమాట. మేధావుల ద్వారా ప్రజాస్వామ్యంలో ఉన్న వారందరితో అభిప్రాయాలు తీసుకొని త్వరలోనే బీసీ గణన కూడా చేపట్టి బీసీలకు న్యాయం చేసిన కార్యక్రమం చేపడతాం. ఈరోజు 9.5 సంవత్సరాల అధికారుల నుండి ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన టీఆర్ఎస్ పార్టీ ద్వారా మేము తీసుకోవాల్సినటువంటి ఏ కాగితం కూడా లేదన్నమాట ఈ సందర్భంగా చెబుతూ, ప్రజల ద్వారానే ప్రజాస్వామిక వాదం ద్వారానే ఈరోజు మేము బీసీలకు చేపట్టి కులగణనలో వారి ఆలోచన తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.